ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత భయంకరమైన ఆయుధాల్లో ఒకటైన బ్రహ్మోస్ మిసైల్ మన దగ్గర ఉన్నప్పటికీ ఒక సుదీర్ఘమైన యుద్ధం వస్తే అది భారతదేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తుందా? మన దగ్గర 1500కు పైగా బ్రహ్మోస్ మిసైళ్లు సిద్ధంగా ఉన్నా సరే భారత రక్షణ మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రే కేవలం 500 కిలోమీటర్ల రేంజు మాత్రమే ఉండే ఒక గుర్తు తెలియని చాలా చౌకైన మిసైల్ వెనుక ఎందుకు పడుతోంది? అసలు తెర వెనుక ఏ ప్రమాదం పొంచి ఉందని భారత సైన్యాధికారులు తమ వ్యూహాన్నే పూర్తిగా మార్చేశారు. కేవలం 5 కోట్లు విలువ చేసే మన ఒక సాధారణ మిసైల్ పాకిస్తాన్కు చెందిన 50 కోట్ల రూపాయల వాయురక్షణ వ్యవస్థను రాత్రికి రాత్రే ఎలా తుక్కుతుక్కుగా మారుస్తుంది? శత్రువు తన సొంత ఆయుధాలతోనే తన గోతిని తానే తవ్వుకునేలా చేసే ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో మనం ప్రపంచంలోని ఏ గూఢచార సంస్థ కూడా పూర్తిగా డీకోడ్ చేయలేని భారతదేశపు ఆ అత్యంత రహస్యమైన, భయంకరమైన మిసైల్ వ్యూహం గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. గత 10 ఏళ్లలో భారతదేశం తన మిసైల్ సామర్థ్యాన్ని ఏ స్థాయిలో పెంచుకుందంటే ప్రపంచ దేశాల రక్షణ నిపుణుల కళ్ళు మనవైపే చూస్తున్నాయి. బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ భవిష్యత్తులో రాబోయే సుదూర లక్ష్యాలను ఛేదించే LR, LACM లాంటి ఆయుధాలతో మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. కానీ చైనా మరియు పాకిస్తాన్ వైపు నుంచి ఒకేసారి ముప్పు వస్తే కేవలం ఇలాంటి హైటెక్ ఆయుధాలు మాత్రమే మనకు విజయాన్ని అందిస్తాయంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఆడుతున్న గేమ్ కేవలం ఎలైట్ ఆయుధాల మీద ఆధారపడి లేదు. శత్రువుల రక్షణ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసే ఒక ఊహించని వ్యూహాన్ని మన వాళ్ళు సిద్ధం చేశారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం బ్రహ్మోస్ గురించి తెలుసుకోవాలి. మ్యాక్ 3 వేగంతో, అంటే శబ్దానికంటే 3 రెట్ల వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ ను ట్రాక్ చేసి గాల్లోనే పేల్చేయగలిగే సమయం ఏ రాడార్కు ఉండదు. అసలు ఈ మిసైల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోయినా సరే కేవలం దాని వేగానికి ఉండే కైనటిక్ ఇంపాక్ట్ వల్ల, అంటే ఆ స్పీడ్ వల్ల పుట్టే శక్తితో అది ఎంత పెద్ద బంకర్నైనా లేదా యుద్ధ నౌకనైనా సరే అమాంతం 2 ముక్కలు చేయగలదు. MTCR ఆంక్షల వల్ల ఒకప్పుడు దీని రేంజు 290 కిలోమీటర్లకే పరిమితమైన ఆ గ్రూపులో భారతదేశం చేరిన తరువాత ఇప్పుడు దాని రేంజు 450 నుంచి 500 కిలోమీటర్లకు పెరిగింది. అత్యంత సురక్షితమైన టార్గెట్లను తుదముట్టించడానికి ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. ఓపెన్ సోర్స్ డేటా ప్రకారం ప్రస్తుతం మన త్రివిధ దళాల దగ్గర సుమారు 650 నుంచి 1500కు పైగా బ్రహ్మోస్ మిసైళ్లు ఉన్నాయి. ఇది ఒక దేశానికి చాలా పెద్ద ఆయుధాగారం. కానీ సరిగ్గా ఇక్కడే ఒక చేదు నిజం దాగి ఉంది. ఏళ్ల తరబడి సాగే ఒక భయంకరమైన యుద్ధంలో శత్రువులకు చెందిన వేలాది చిన్న చిన్న స్థావరాలను నాశనం చేయాల్సి వచ్చినప్పుడు ఇంత ఖరీదైన ఆయుధాలను వాడితే మన రక్షణ బడ్జెట్ క్షణాల్లో ఆవిరైపోతుంది. బ్రహ్మోస్లో అత్యంత సంక్లిష్టమైన రామ్జెట్ ఇంజన్లు ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. పైగా దీని ఖరీదు చాలా ఎక్కువ. శత్రువులకి చెందిన ఒక చిన్న టెంట్, ఒక $100 రాడార్ లేదా చిన్న ఇంధన డిపోను పేల్చడానికి $3-4 మిలియన్ల విలువ చేసే బ్రహ్మోస్ ను వాడితే యుద్ధంలో మనం గెలవచ్చు, కానీ ఆర్థికంగా పూర్తిగా ఓడిపోతాం. యుద్ధ భూమిలో సప్లై డిపోలు, చిన్న చిన్న వంతెనలు, తాత్కాలిక రాడార్ స్టేషన్ల లాంటివి వందల సంఖ్యలో ఉంటాయి. వీటిని పేల్చడానికి బ్రహ్మోస్ లాంటి భారీ ఆయుధం ఏమాత్రం అవసరం లేదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేం కదా. సరిగ్గా ఇక్కడే పుట్టుకొచ్చింది ఆ 500 కిలోమీటర్ల చౌకైన క్రూజ్ మిసైల్ ఆలోచన. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఒక గొప్ప గుణపాఠం నేర్పింది. 21వ శతాబ్దపు యుద్ధాలు కేవలం 10-15 రోజుల్లో ముగిసిపోవు. ఇవి మాసాలు, సంవత్సరాల తరబడి సాగుతాయి. ఇలాంటి సుదీర్ఘ పోరాటాల్లో ఏ దేశమైతే ఆయుధాల సప్లైని ఆపకుండా కొనసాగించగలదో ఆ దేశమే గెలుస్తుంది. దీన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు.
నేటి ఆధునిక వాయురక్షణ వ్యవస్థలు చాలా అడ్వాన్స్డ్. కానీ అమెరికా వాడే పేట్రియాట్ అయినా, రష్యా వాడే S-400 అయినా సరే, వాటి ఇంటర్సెప్టర్ మిసైల్స్ చాలా ఖరీదైనవి మరియు వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశం ఈ లాజిక్ ను చాలా లోతుగా అర్థం చేసుకుంది. దీర్ఘకాలిక యుద్ధం చేయాల్సి వస్తే ఖరీదైన టార్గెట్ల కోసం ఖరీదైన మిసైళ్లు, అలాగే చిన్న చిన్న టార్గెట్ల కోసం ఒకేసారి భారీ సంఖ్యలో వదలగలిగే చౌకైన మిసైళ్లు ఉండాలని నిర్ణయించుకుంది. దీనికోసమే భారత సైన్యం మ్యాగజైన్ డిప్లీషన్ ప్లాన్ అనే ఒక అద్భుతమైన ఎత్తుగడను ప్రయోగిస్తోంది. వందల కొద్దీ చౌకైన క్రూజ్ మిసైళ్లను లేదా డ్రోన్లను ఒకేసారి గుంపుగా శత్రువుల మీదకు వదలడాన్నే స్వార్మ్ అటాక్ అంటారు. ఇలా ఒకేసారి భారతదేశం నుంచి 200 చౌకైన సైలెంట్ సబ్సోనిక్ మిసైళ్ల గుంపు చైనా వాయురక్షణ వ్యవస్థ మీదకో లేదా పాకిస్తాన్ అప్పు చేసి కొనుక్కున్న HQ-9P సిస్టమ్ మీదకో దూసుకొస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. శత్రువు ఆ చౌకైన మిసైళ్లను ఆపడానికి తమ దగ్గరున్న అత్యంత ఖరీదైన సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను గాల్లోకి వదలక తప్పదు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలిసిందే. మన 5 కోట్ల మిసైల్ను పేల్చడానికి వాళ్ళు 50 కోట్ల మిసైల్ను వాడితే కొద్ది రోజుల్లోనే వాళ్ళు రోడ్డున పడటం ఖాయం. ఒక రకంగా శత్రువు తన చేతులతో తన గోతిని తానే తవ్వుకుంటాడన్నమాట. చైనా దగ్గర డబ్బుండొచ్చు కానీ వాళ్ళ లాంచర్లలో ఉండే ఆయుధాల సంఖ్య పరిమితం. శత్రువులు తమ ఖరీదైన ఆయుధాలన్నీ ఈ చౌకైన మిసైళ్ల మీద వాడేసి వాళ్ళ లాంచర్లన్నీ ఖాళీ అయిపోయి గగనతలం క్లియర్ అయ్యాక అప్పుడు రంగంలోకి దిగుతాయి మన అసలైన బ్రహ్మోస్ మరియు LRM మిసైళ్లు. అప్పటికే ఆయుధాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న శత్రువుల కమాండ్ సెంటర్లు, న్యూక్లియర్ ఫెసిలిటీలను ఈ మిసైళ్లు రెప్పపాటులో నామరూపాలు లేకుండా చేస్తాయి. ఇది భారతదేశం ఆడుతున్న సూపర్ గేమ్. ముందుగా చౌకైన మిసైళ్లతో శత్రువుల కవచాన్ని పగలగొట్టి ఆ తర్వాత నిస్సహాయంగా ఉన్న శత్రువుల తల నరికేయడం. ఇంకా పేరు కూడా పెట్టని ఈ 500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న స్వదేశీ సబ్సోనిక్ మిసైల్ ఏదో సాధారణ ఆయుధం కాదు. ఇది భారతదేశాన్ని డిఫెన్స్ సూపర్ పవర్ గా మార్చే గేమ్ చేంజర్. ఈ మిసైల్లో సాధారణ టర్బోఫాన్ ఇంజిన్ మరియు మాడ్యులర్ పార్ట్స్ ఉంటాయి. అంటే వీటిని తయారు చేయడానికి పెద్ద పెద్ద ప్రభుత్వ కర్మాగారాలే అవసరం లేదు. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి సెకను మన సైనికుల ప్రాణాలతో సమానం. అలాంటప్పుడు ఢిల్లీలోని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎవరు ఎదురు చూస్తారు? బ్రహ్మోస్ లాంటి ఖరీదైన ఆయుధాలు ప్రయోగించాలంటే ఖచ్చితంగా పై స్థాయి అనుమతులు కావాలి. కానీ ఈ 500 కిలోమీటర్ల చౌకైన మిసైళ్ల కంట్రోల్ నేరుగా ఫ్రంట్ లైన్ కమాండర్ల చేతుల్లోనే ఉంటుంది. యుద్ధభూమిలో వాతావరణం క్షణక్షణం మారుతున్నప్పుడు వాళ్ళు ఎవరి కోసమూ ఎదురు చూడకుండా అక్కడికక్కడే చైనా లేదా పాకిస్తాన్ సప్లై చైన్ను చిత్తు చేయొచ్చు. అంతేకాదు, యుద్ధం సమయంలో మన ప్రభుత్వ మిసైల్ ఫ్యాక్టరీల మీద బాంబులు పడితే పరిస్థితి ఏంటి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి మన జనరల్స్ ఈ భయంకరమైన పాఠాన్ని నేర్చుకున్నారు. ఆయుధాల విడిభాగాలు విదేశాల నుంచి వచ్చినా లేదా కేవలం 1-2 ప్రభుత్వ ఫ్యాక్టరీలో మాత్రమే తయారైనా సరే యుద్ధంలో ఓడిపోవడం ఖాయం. అందుకే రాత్రికి రాత్రే ఈ క్రూజ్ మిసైళ్ల తయారీకి సంబంధించి పూర్తి డిజైన్లను ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్టేశారు. సమాంతరంగా ఆయుధాలు తయారు చేసే బాధ్యతను ప్రైవేట్ రంగానికి అప్పగించారు. ఈ మేక్ ఇన్ ఇండియా సీక్రెట్ ఎంత సైలెంటుగా జరుగుతోందంటే డ్రాగన్ గూఢచారులకు కూడా దీని గుట్టు తెలియడం లేదు. DRDO తన 1000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ITCM మిసైల్లో స్వదేశీ మానిక్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. దీనివల్ల క్రూజ్ మిసైల్ టెక్నాలజీలో మనం 100% ఆత్మనిర్భరత సాధించాం. కానీ అసలు పేలుడు ప్రైవేట్ సెక్టార్ పేల్చింది. జూలై 2026లో బెంగళూరుకు చెందిన పెనినియన్ ఇండియా అనే ప్రైవేట్ కంపెనీ యాంతూర్ 4.5K అనే టర్బోఫాన్ ఇంజిన్ను ఆవిష్కరించింది. ఇది లాంగ్ రేంజ్ మిసైళ్ల కోసమే ప్రత్యేకంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ ఇంజిన్. దీని అర్థమేంటంటే ఒకవేళ ప్రభుత్వ కర్మాగారాల మీద దాడి జరిగినా సరే దేశవ్యాప్తంగా ఉన్న డజన్ల కొద్దీ ప్రైవేటు ఫ్యాక్టరీలు ఒకేసారి వేలాది చౌకైన మిసైళ్లు తయారు చేసి సైన్యానికి అందిస్తూనే ఉంటాయి. ఏ పాశ్చాత్య దేశం ఇక మనపై ఒత్తిడి తేలేనంతగా మన స్వదేశీకరణ ఒక రేంజుకు వెళ్లిపోయింది. దీని ఆధారంగానే చైనా రాకెట్ ఫోర్సుకు దీటుగా భారతదేశం తనకంటూ సొంతంగా ఒక ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్సును రూపొందిస్తోంది.
దీన్ని 3 అంచెలుగా విభజించారు. మొదటి అంచెలో 150 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ ఉండే షార్ట్ రేంజ్ ఆయుధాలు ఉంటాయి. చైనా వాడే డాంగ్ఫెంగ్, పాకిస్తాన్ వాడే నాసర్ మిసైళ్లను కౌంటర్ చేయడానికి ప్రళయ్ లాంటి మిసైళ్లు ఇందులో ఉంటాయి. అలాగే ఈ కొత్త 500 కిలోమీటర్ల సబ్సోనిక్ మిసైల్ సముద్రం లోపల నుంచి ప్రయోగించే దీని SLCM వర్షన్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇక రెండో అంచె ఎలైట్ ఆయుధాల కోసం. ఇందులో 400 నుంచి 800 కిలోమీటర్ల రేంజ్ ఉండే బ్రహ్మోస్ ఉంటుంది. ఇది శత్రువుల రాడార్లు, కమాండ్ సెంటర్లను రెప్పపాటులో నాశనం చేస్తుంది. మూడో అంచె అత్యంత సుదూర లక్ష్యాల కోసం. 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునే LACMను జూన్ 15, 2026న DRDO విజయవంతంగా పరీక్షించింది. రాడార్లకు చిక్కకుండా నేలకు రాసుకుంటూ వెళ్లే టెరైన్ హగ్గింగ్ టెక్నాలజీతో ఇది శత్రువుల దేశంలోకి 100 కిలోమీటర్లు చొచ్చుకెళ్లి వాళ్ల పవర్ గ్రిడ్లు, ప్రధాన సైనిక స్థావరాలను నేలమట్టం చేస్తుంది. నిర్భయ్ మిసైళ్లు కూడా ఇందులోనే ఉంటాయి. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు మనకు ఎప్పుడు ఇచ్చే 1000 కట్స్ వ్యూహంలో వాళ్లే ఇరుక్కున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు చైనా దగ్గర తీసుకున్న వాయురక్షణ వ్యవస్థలు మన బ్రహ్మోస్ను ఆపుతాయని భ్రమపడుతున్నారు. కాని 100ల కొద్దీ చౌకైన మిసైళ్లు వర్షంలా కురుస్తుంటే వాళ్ళు చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోలేరు. అలాగని వాళ్ళ ఖజానాను ఖాళీ చేసుకొని ఇంటర్సెప్టార్లు వాడినా వాళ్ళ ఓటమి ఖాయం. చైనా పరిస్థితి కూడా అంతే. తైవాన్ నుంచి లడాక్ మంచుకొండల వరకు వాళ్ళ సైన్యం మోహరించి ఉంది. ముఖ్యంగా టిబెట్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళ లాజిస్టిక్స్ ఇప్పటికే చాలా కష్టంగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మన 500 కిలోమీటర్ల మిసైళ్లు వాళ్ళ సప్లై చైన్లను, ఇంధన డిపోలను లక్ష్యంగా చేసుకుంటే వాళ్ళ సైనికులకు కనీసం రేషన్ కూడా అందదు. ఎంతటి పవర్ఫుల్ వాయురక్షణ వ్యవస్థ అయినా సరే ఒకేసారి 360 డిగ్రీల నుంచి వందలాది టార్గెట్లు దూసుకొస్తుంటే దాని రాడార్ క్లస్టర్ క్రాష్ అయిపోతుంది. 100 ఇంటర్సెప్టార్లు ఉన్న శత్రువు మీదకు మనం 200 మిసైళ్లు వదిలితే మిగతా 100 మిసైళ్లు ఖచ్చితంగా టార్గెట్టును హిట్ చేస్తాయి కదా. ఈ లెక్కతోనే డ్రాగన్ నడ్డి విరచడానికి భారతదేశం సిద్ధమవుతోంది. ఒకప్పుడు ఆయుధాల కోసం 70% విదేశాల మీద ఆధారపడే మనం ఈరోజు ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారీ ఎగుమతిదారుగా మారాం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భవిష్యత్తులో మన మిత్ర దేశాలైన ఆసియాన్ కంట్రీస్, వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు ఈ చౌకైన క్రూజ్ మిసైళ్లు ఎగుమతి చేయడం ద్వారా చైనా చుట్టూ ఒక భద్రతా వలయాన్ని మనం సృష్టించబోతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్, చైనాతో పాటు బంగ్లా రూపంలో మూడో ముప్పు కూడా మనకు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి బుల్లెట్టుకు ఒక లెక్క ఉండాలి. ఈ 500 కిలోమీటర్ల స్వదేశీ సబ్సోనిక్ మిసైల్ మన అమ్ముల పొదిలో చేరడం వల్ల మన సైన్యం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. శత్రువుల టెన్షన్ను సుదీర్ఘకాలం పాటు భరించగలిగే సత్తా ఇప్పుడు భారతదేశానికి వచ్చింది. మరి ఈ సరికొత్త రక్షణ వ్యూహం గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ యుద్ధం వస్తే 100ల సంఖ్యలో ప్రైవేట్ రంగం తయారు చేసే ఈ చౌకైన మిసైళ్లతో శత్రువుల వాయురక్షణను ఖాళీ చేయించి ఆ తరువాత బ్రహ్మోస్ లాంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే శత్రువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.